హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఓడిపోయిన వాళ్ళకి ఏ ఏ కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది, మరి గెలిచిన వాళ్ళు ఏ ఏ స్టంట్లు వేసి గెలిచారు అనే పూర్తి విషయాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా నుండి మొదలు పెడితే, నాగర్ కర్నూలు జిల్లా నుండి ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే బహుజన రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి బహుజన రాజకీయాలు వదిలి బహుజన రాజకీయాలే మాత్రమే కాదు, బహుజన వాదం అనేది లేనటువంటి ఒక దొరల పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ నుండి పోటీ చేశారు. మరి అక్కడ 3వ స్థానంలోకి ఎందుకు వెళ్ళడం జరిగింది? నిజానికి బహుజనవాదంకు సంబంధించిన విషయంలో ఆయనను ఎంతో మంది మెచ్చుకున్నప్పటికీ మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత రాజకీయాలు ఎంత దారుణంగా ఎందుకు మారిపోయాయి, పూర్తి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. మరి నాగర్ కర్నూలు జిల్లాలో డాక్టర్ మల్లు రవి గారికి ఈరోజు దాదాపు 94,000 మెజారిటీతోని మల్లు రవి గారు గెలవడం జరిగింది. ఈ మల్లు రవికి 94,000 మెజారిటీ వచ్చింది. 2వ స్థానంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక యువకుడు భరత్ ప్రసాద్, పోతుగంటి భరత్ ప్రసాద్, ఇంతకుముందు వాళ్ళ నాన్న మాజీ ఎంపీ నాగర్ కర్నూలుకి. మరి పోతుగంటి భరత్ ప్రసాద్ 2వ స్థానంలోకి రావడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు 3వ స్థానంలోకి పోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? డాక్టర్ మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఆయనకు ఢిల్లీలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పదవి ఇస్తే అక్కడ ఢిల్లీలో పదవిలో ఉన్నప్పటికీ నాకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆయన రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఒకసారి మనం చూసినట్లయితే మల్లు రవికి టికెట్ ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యాన్స్ కానివ్వండి, లేదంటే మందకృష్ణ మాదిగ ఫ్యాన్స్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ మాదిగలకు అన్యాయం చేసిర్రు. సంపత్ కుమార్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా మల్లు రవికి టికెట్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో, ఆ మల్లు రవికి టికెట్ ఇచ్చినప్పుడు సంపత్ కుమార్ వర్గము విభేదించింది. సంపత్ కుమార్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీం కానీ, మందకృష్ణ మాదిగ టీం కానీ వీళ్ళందరూ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ అయి ఉంటే అందులో పెద్దపల్లిలో వంశీకృష్ణకి ఇచ్చిర్రు, వరంగల్లో కడియం కావ్యకి ఇచ్చారు. ఇక్కడ మాత్రం సంపత్ కుమార్కి ఇవ్వాల్సిన టికెట్ను కూడా సంపత్ కుమార్ ఇవ్వకుండా మల్లు రవికి ఇస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రవింది. ఇక్కడ ఏమనుకున్నారు చాలామంది అని అంటే, సంపత్ కుమార్కు టికెట్ ఇవ్వకపోతే, సంపత్ కుమార్ కనుక టికెట్ ఇవ్వకుంటే మల్లు రవికి టికెట్ ఇచ్చేదంటే ఎస్సీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు మొత్తం మల్లు రవికి పడవు అని చెప్పేసి ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. మరి మల్లు రవికి టికెట్ ఇచ్చిన తర్వాత, మల్లు రవికి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల 3 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 3 కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ కూడా టికెట్ ఇవ్వలేదు. అప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి మేధావులు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మాదిగలకు కాంగ్రెస్ పార్టీ కావాలని అన్యాయం చేస్తుంది, కాబట్టి మాదిగలందరూ బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ సామాజిక వర్గంగా మనం చూసినట్లయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాదిగ సామాజిక వర్గంగా చూసుకున్నా కూడా ఆయన ఇక్కడ మాదిగ ఓట్లన్నీ ఎన్ని రకాలుగా చీలిపోయినాయంటే, మందకృష్ణ మాదిగ గారి తరపున ఉన్నటువంటి మాదిగ ఓట్లు మొత్తం బీజేపీ పార్టీకి పడిపోయినాయి. మరి బీజేపీ పార్టీకి ఆల్రెడీ ఉన్నటువంటి ఎస్సీ మాదిగ ఓట్లు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే పోతుగంటి భరత్ ప్రసాద్ అనే వ్యక్తి ఎస్సీ మాదిగ, ప్లస్ వీళ్ళ నాన్న మాజీ ఎంపీ ఎవరు, రాములు గారు, పోతుగంటి రాములు గారు మాజీ ఎంపీ. ఆయనకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నది. మరి ఆ పోతుగంటి రాములు గారికి భరత్ ప్రసాద్ గారికి ఉన్నటువంటి మాదిగ ఓట్లు కూడా అటు మందకృష్ణ మాదిగ ఓట్లతో కలిసి మొత్తం బీజేపీ ఓట్లు పడిపోయినాయి. ఇంకా మాదిగల్లో ఉన్నటువంటి ఆ ఓట్లు ముఖ్యంగా విశారదానికి సంబంధించినటువంటి విశారదన్ మహారాజ్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు డిఎస్పీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, డిఎస్పీ పార్టీ ఏదైతే ఉందో ఆ డిఎస్పీకి కొన్ని ఓట్లు చీలి డిఎస్పీకి పోయినాయి. తర్వాత 4వది డిఎస్పీయే కాకుండా అక్కడ బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత బహుజనవాదాన్ని వదిలేసి దొరల పార్టీలోకి వెళ్ళి బహుజనవాదాన్ని తాకట్టు పెట్టినని ఆలోచనతో చాలామంది బీఎస్పీకి సంబంధించిన విషయంలో బహుజన సమాజ్ పార్టీకి 7,200 ఓట్లు ఈరోజు పడ్డాయి. మరి మాదిగల ఓట్లు కొన్ని బహుజన సమాజ్ పార్టీకే ఉండిపోయినాయి. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం, మాల సామాజిక వర్గాన్ని ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మరి మల్లు రవి గారు గెలిచిన దానికి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే మల్లు రవి గారు 94,000 ఓట్లతోని ఈరోజు గెలవడం జరిగింది. మరి 94,000 ఓట్లతో గెలిచినటువంటి మల్లు రవి గారికి అక్కడ నిజంగానే అంత ఓటు శాతం ఉందా అని అంటే
పూర్తి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికంగా ఆడ ఎమ్మెల్యే సీట్లను అంటే ఉండడం వల్ల ఎమ్మెల్యే సీట్లు ఆల్రెడీ గెలిచి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది కాబట్టి ఈరోజు నాగర్ కర్నూలు టికెట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మల్లురాయ్ గారిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టే ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్కడు తనకు ఎవరు సపోర్ట్ లేకుండా ఆయన ఒక్కడే ఈరోజు బీఎస్పీలో ఉన్నప్పుడు తాను ఒక్కడే పని చేసుకుని ఏ విధంగా అయితే పోరాటం చేసిండో బీఆర్ఎస్లో చేరినాక కూడా ఆయన ఒక్కడే పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన కోసం మాట్లాడినటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకెవ్వరన్నా కానివ్వండి వీళ్ళందరూ పైగా ఎందుకు అనంటే బహుజన రాజకీయాల నుండి వచ్చినటువంటి ఏ నాయకుడినైనా కూడా ఈ దొరలు భూస్వాములు ఎవరు కూడా ఓర్చుకునేటువంటి అవకాశం లేదు. దానికి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి ఇలాకాలో మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ పరిస్థితి ఏమైంది, అలాగే తాటికొండ రాజయ్య పరిస్థితి ఏమైంది, ఇవన్నీ విషయాలు మనం దగ్గర నుండి చూస్తున్నాం కదా. మరి ఈరోజు వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన రాజకీయాలను వదిలి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఏరో అప్పుడే బహుజనవాదాన్ని వదిలేసి పూర్తిగా దొర ఇలాకాలో, అది కూడా దొర ఇంట్లో కాకుండా చివరికి ఆయన ఫామ్ హౌస్లో చేరాల్సిన పరిస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రవీణ్ కుమార్ను గెలిపించుకుందాం, తప్పకుండా ప్రవీణ్ కుమార్ను పార్లమెంట్లో చూడాలి అనే లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోలేదు. నిజానికి ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు కూడా ఎక్కడా కూడా మనస్ఫూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం పనిచేసింది లేదు. ఆ ఎన్నికలు జరుగుతున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ పూర్తి స్థాయిలో కార్లలో తిరిగిరు తప్ప ఎక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం ఇంటింటి ప్రచారం చేసి ప్రవీణ్ కుమార్ ఒక నియోజకవర్గం తిరుగుతా అంటే గువ్వల బాలరాజు ఇంకో నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం పంచుకొని ఈ నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్, ఈ నియోజకవర్గంలో ఓట్లు ఎట్లా రావు నేను చూస్తా అని చెప్పేసి మొత్తం ఆడ దగ్గరుండి చూసుకునేటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఏ ఒక్క ఎంపీ అభ్యర్థి కానీ చివరికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ చేసింది లేదు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి హ్యాండ్ ఇచ్చింది ఏదైనా ఉందనంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ముందు నుండే ఎన్ఐన్ మీడియా వేదిక ద్వారా చాలా సందర్భాల్లో చాలా ముచ్చట్లలో మనం చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో బీఎస్పీ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి చాలామంది యువకులు విపరీతంగా తిట్టడం జరిగింది. గువ్వల బాలరాజును దొంగ లంగా అని చెప్పేసి తిట్టిన తర్వాత ఈరోజు మనం పోయి ఆయన దగ్గర ఆయన పార్టీలో చేరి ఆయనను హక్ చేసుకున్నంత మాత్రాన గువ్వల బాలరాజు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయడం, ముఖ్యంగా అందులో ఎవరైతే ఆయనను విపరీతంగా ట్రోలింగ్ చేసారో ఆ వర్గంతో కలిసి పనిచేయడం కోసం గువ్వల బాలరాజు మనస్ఫూర్తిగా పనిచేయడం అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవి అంటే బహుజన రాజకీయాలకు సంబంధించిన విషయంలో బహుజనవాదాన్ని పక్కన పెట్టిన తర్వాత ఎంతోమంది బహుజనవాదంలో ఉన్నటువంటి నాయకులు, అది అంబేద్కరిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏ వాళ్ళైనా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేయాలనే ఆలోచనకి వెళ్ళి బయటకు వచ్చారు. మరి బహుజన సమాజానికి సంబంధించిన విషయంలో బహుజన సమాజం ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారో అప్పుడే బహుజన ఇంప్రెషన్ అనేది ప్రవీణ్ కుమార్ గారి మీకు వెళ్ళి పోవడం జరిగింది. చాలామంది ఆయనతో ద్వారా లబ్ధి పొందినవారు కావచ్చు, లేదంటే ఆయన అంటే చాలా అభిమానం ఉండి, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే రాష్ట్రంలో ఎవరికైనా అత్యంత ఇష్టం అనే విషయం ఏంటి అని అంటే ఆయన విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఏవైతున్నాయో ఆ విషయంలో ఆఖరికి బీజేపీ నాయకులు కూడా ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం లేదు. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయ స్ట్రాటజీలు తప్ప వేరే ఏ విషయాన్ని మనం ఇంతకుముందు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వచ్చినాం ఏంది అనేది ఎవ్వరు చూసేటువంటి అవకాశం లేదు. పార్టీల పరంగా మాట్లాడటము, రాజకీయాలు చేయడమే తప్ప నేను ఇంతకుముందు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి వచ్చినా అని చెప్పేసి చెప్పినంత మాత్రాన ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి ఎంతోమంది రైతులకు, ఎంతోమంది విద్యార్థులకు, ఎంతోమంది ఎన్నో కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం చేసి లక్షల రూపాయలు పంచినప్పటికీ కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నీలం మధు ముదిరాజు లాంటి వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాటర్ ప్లాంట్లు కట్టించి ఎన్నో కార్యక్రమాలు చేసి ఏం చేసినా కూడా ఎన్ని డబ్బులు ఉన్నాయని చెప్పి చూపించినా కూడా బహుజనవాదానికి సంబంధించిన విషయంలో ఆయన కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే ఈరోజు ఈ దొరల భూస్వాముల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా బహుజన నాయకులు గెలవడం కోసం ప్రయత్నం చేయరు.
అది నీలం మధుముదిరాజ్ విషయంలో కానీ, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో కానీ, ఇంకా చాలామంది విషయాలు జరిగేది అదే. మనకు 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒకసారి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి మనం చూసినట్లయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీజేపీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1,16,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 5,34,000 ఓట్లు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 5,34,000 ఓట్లు ఉంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 3,21,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. మిగతా 2,23,000 ఓట్లు ఎక్కడ పోయినాయి? అంటే ఈ 2,23,000 ఓట్లను బీఆర్ఎస్ పార్టీయే దగ్గరుండి బీజేపీకి కాంగ్రెస్కి వేయించిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సరైన ప్రచారం చేయకపోవడం వల్ల ఇవన్నీ ఈ ఓట్లన్నీ తారుమారైనాయా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళందరూ పార్టీకి అంటే వేరే పార్టీలకు వేయటువంటి అవకాశం ఉన్నదా? ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి ప్రయత్నం చేసిరా, బీజేపీ పార్టీకి వేసేటువంటి ప్రయత్నం చేసిరా. బీఆర్ఎస్కు దాదాపు 2,23,000 ఓట్లు ఈరోజు తగ్గడం జరిగింది కేవలం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో. మరి ఈ 2,23,000 ఓట్లని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తగ్గేలా చేసింది? ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి, బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి, అటు రఘునందన్ రావు, ఇటు రేవంత్ రెడ్డి ఇంకోటి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇంకోటి కూర్చొని మీరు క్రాస్ ఓటింగ్ చేసిరంటే మీరు క్రాసింగ్ ఓట్ వేసిన కానీ అని చెప్పేసి గువ్వల బాలరాజు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడు కాదు. నిజానికి మనం నిజం మాట్లాడుకునేది అంటే కేవలం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాత్రమే ఒక్క నియోజకవర్గంలో 2,23,000 ఓట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తగ్గినాయి. మరి ఎందుకు తగ్గినాయి? ఈ విషయంలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో ఏం ఆలోచించాలి? నిజానికి ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో నిరుద్యోగులందరూ ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు ప్రవళిక ఆత్మహత్యకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున గొడవలు చేయడము, పెద్ద ఎత్తున ధర్నాలు చేయడము, ఆ అమ్మాయి నిరుద్యోగం వల్లనే ఆత్మహత్య చేసుకుందనే విషయం ఫైనల్ కావడం వల్ల ఆ రోజు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవళికకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ప్రవళికకు మద్దతుగా బీఎస్పీ పార్టీ అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో ఉన్న బీఎస్పీ పార్టీ కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రవళికకు సంబంధించిన విషయంలో కానీ, అటు కాళేశ్వరం సంబంధించిన విషయంలో కానీ, ఇటు లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, విద్యార్థుల విషయంలో, లేదంటే నిధులు నియామకాల విషయంలో, అన్ని విషయాల్లో ఆఖరికి ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో, వీటన్నిటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి స్థాయిగా వ్యతిరేకంగా ఉన్నారనే విషయము 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే బయటపడ్డది. మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డ తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు? నేను అధికారం కోసం పార్టీలో చేరట్లేదు, కేవలం నేను ప్రశ్నించడం కోసం వచ్చిన రాజకీయాలకి ప్రశ్నించడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా, పదవులు ముఖ్యం కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పదవులు ముఖ్యం కానప్పుడు, పదవులు ముఖ్యం కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇంకెన్నేళ్ళు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 1.5-2 ఏళ్ల పాటు మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రయత్నం చేసి ఈరోజు మళ్ళీ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడమేనా? అంటే కేసీఆర్ దొర, కేటీఆర్ దొర, హరీష్ రావు దొర ఎక్కడైతే ధర్నాలు చేయలేక, రాస్తారోకోలు చేయలేక, రోడ్ల మీదకి వచ్చి కూర్చోలేక ఎక్కడైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్లో ప్రవీణ్ కుమార్ గారు మీరు వెళ్ళి అక్కడ ధర్నా చేయండి అని చెప్పేసి అంటే మనం దళిత సామాజిక వర్గానికి, బహుజన సామాజిక వర్గానికి చెందిన నాయకులు అందరం పోయి కూర్చొని ఆడ ధర్నాలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేసి బ్యాచ్గానే మిగిలిపోదామా? ఒకవేళ బహుజన నాయకత్వంలో బహుజన రాజకీయాలు మారాలనుకుంటే, బహుజనుల బతుకులు మారాలనుకుంటే, బహుజన జీవితాలు మారాలనుకుంటే ఈరోజు అదే పొత్తు
అదే పొత్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్తో పెట్టుకున్నా, కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎన్నో కొన్ని ఎమ్మెల్యే సీట్లు మీకు ఇచ్చేది. ఎమ్మెల్యే సీట్లలో మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉండేవి. దాంతోపాటు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లేదంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఎంతో కొంత సీట్లు మీకు ఇచ్చేవి. లేదంటే వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మీ పార్టీ నుండి ఎంతో కొంత బహుజన సమాజానికి సంబంధించిన నాయకులు ఎంతోమంది తయారయ్యేట్లు కదా. కనీసం 100-200 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు అయ్యేటోళ్ళు కదా. ఇవన్నీ కాదని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధికారాన్ని కోల్పోయింది అంటే ప్రజా వ్యతిరేకత ఉన్నదని అర్థం. ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలోకి పోయి మీరు ఎన్ని విషయాలు చెప్పినా ప్రజలు ఎట్లుంటారు? ఆల్రెడీ నిరుద్యోగుల విషయంలో ప్రవళిక ఆత్మహత్య మీరు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు? కాళేశ్వరం సంబంధించిన విషయంలో అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు? మన ఏంటిది కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన విషయంలో లిక్కర్ స్కామ్ విషయంలో మీరు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు? నిధులు నియామకాలకు సంబంధించిన విషయంలో, పేపర్ లీకేజీల విషయంలో అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు అనే విషయాన్ని ప్రజలు చూస్తున్నారు కాబట్టి, ప్రజలు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయితలేదు కదా. కేవలం ఏడాది గడవకముందే ఇంత మార్పా అని చెప్పేసి అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఓడిపోయి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీలో మీరు చేరినప్పుడు మీరు మళ్ళా ఎంపీగా గెలుస్తారనే ఆలోచన ఎట్లా చేసినా కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ప్రచారానికి సంబంధించిన విషయంలో మనం చూద్దాం. ప్రచారానికి సంబంధించిన విషయంలో మొన్న జరిగినటువంటి అంటే ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో మునుగోడులో బీఎస్పీ పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. విపరీతంగా అక్కడ పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో దళిత సామాజిక వర్గం, బహుజన సామాజిక వర్గం మొత్తాన్ని ఆడ దింపేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను నా మిత్రులు టోనీ బెక్కలు అలాగే వేదాంత మౌర్య వీళ్ళందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు ఆ మునుగోడు నియోజకవర్గంలో ఉండి చూసినాం. అక్కడ సోషల్ మీడియా టీం కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ మునుగోడు నియోజకవర్గంలో పనిచేసే విధానం ఎట్లా ఉంది అని అంటే పూర్తి స్థాయిలో ఆ మునుగోడు నియోజకవర్గానికి సంబంధమే లేనటువంటి వ్యక్తులు, ఎక్కడో కరీంనగరు, ఎక్కడో హుజరాబాదు, ఎక్కడో మహబూబ్ నగరు, ఎక్కడో నల్గొండ, ఎక్కడో వరంగల్, ఎక్కడో ఆదిలాబాదు, ఎక్కడో నిజామాబాద్ నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఆ ఊర్లలో ప్రచారం చేయడం కోసం తిరుగుతున్న క్రమంలో మనం చూసినాం. మేము వెళ్ళగానే ఒక ఊర్లో జరుగుతున్న ప్రచారాన్ని దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ కుమార్ గారిని కలిసి ప్రచారం జరుగుతున్న విషయంలో పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగినాం, అన్న ఈ గ్రామంలో ప్రచారం చేస్తున్నారు కదా, మనకి ఇప్పుడు ఈ టీంలో ప్రచారం చేస్తున్న టీంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అడిగితే దాదాపు ఒక 4-5 తప్ప ఎక్కువ మంది లేరు. ఉన్నటువంటి 100 మందిలో 4-5 మాత్రమే గ్రామం వాళ్ళు ఉండి మిగతా వాళ్ళందరూ గ్రామం వాళ్ళు కాకుండా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అని అంటే అసలు ఆ ఊర్లో పరిచయం వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రవీణ్ కుమార్ గారు పక్కన నిలబడి తిరుగుతూ ఆయనతో ఫోటోలు దిగడం కోసం ప్రయత్నం చేసేది తప్ప ఎవ్వరు కూడా ప్రచారం చేద్దామనే ఆలోచనలో లేరు. మునుగోడు ఉప ఎన్నికలో 2 రోజులు అయితే మీరు ప్రచారం పని చేసుకోవాలి ఇక ఓండి అని చెప్పినప్పుడు మునుగోడు మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే అక్కడ ప్రచారం చేసినటువంటి అక్కడ స్థానికంగా ఉండి పార్టీ కోసం పనిచేసిన నాయకులు కనబడలేదు. ఇక రెండవది మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో అసెంబ్లీలో సిరిపూర్ కాగజ్నగర్లో జరిగినటువంటి విషయం కూడా ఇదే. పూర్తి స్థాయిలో ప్రవీణ్ కుమార్ గారు అంటే అభిమానంతో ఎక్కడెక్కడ నుండో 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి అభిమానులు మొత్తం కూడా సిరిపూర్ కాగజ్నగర్లో దిగి ఏం జరుగుతుంది అని అంటే ఒక 10 మంది టీం ఇంకో పలానా నియోజకవర్గం టీము ఇంకో ఈ మండలాన్ని మీరు ఇన్ఛార్జ్గా తీసుకోండి, ఈ మండలం మొత్తం మీరే ప్రచారం చేయాలి, ఊరూరుకు తిరిగి మీరు ప్రచారం చేయాలని చెప్పినప్పుడు మేము ఒకటే రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు చూసేది ఉంటే వీళ్ళు ఆ ఊర్లోకి పోవడం, ఆ ఊర్లో ఎస్సీ కాలనీ ఎక్కడ ఉంది అని చెప్పి చూడడం, ఆ ఎస్సీ కాలనీలోకి పోవడం, అక్కడ 4 ఇళ్లలో ప్రచారం చేసి ఫోటోలు దిగడం, ఫోటోలు ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ప్రవీణ్ కుమార్ గారు చూసి ఇలాగా వీళ్ళు పోస్ట్ చేయడం, సార్ మేము బాగా ప్రచారం చేస్తున్నాం సార్ మేము మీకోసం బాగా తిరుగుతున్నాం సార్ అని చెప్పేసి ఆ ముసలమ్మ కలితే ముసలమ్మతోని సైకిల్ మీద ఎవరైనా పోతారంటే సైకిల్ మీద, లేదంటే రైతు దగ్గర లేదంటే 100 రూపాయల పని దగ్గర ఉపాధి హామీ కూలీలతో ఫోటో దిగడం పంపించడం తప్ప ఈ ప్రచారానికి సంబంధించిన విషయంలో చాలామంది చేసినటువంటి అత్యంత పనికిమాలిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ కుమార్ అభిమానులుగా చెప్పబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ప్రవీణ్ కుమార్ను నిండా ముంచుతున్నారు. ప్రవీణ్ కుమార్ గారిని అత్యంత దారుణంగా నిండా ముంచేది కూడా ఈ అభిమానులే. ఏం చేస్తున్నారు, పలానా ఊరు ఇంకో పలానా మండలంలో పలానా గ్రామం మేము మొత్తం ప్రచారం చేసినాం సార్ అని చెప్పేసి టిక్కుమార్కు పెడతారు. ప్రవీణ్ కుమార్ గారు ఏమనుకుంటారు, వీళ్ళు 20 మంది వేరు కదా, ఇంటింటికి తిరగచ్చు, వీళ్ళు గొప్పగా ప్రచారం చేయొచ్చు, మొత్తం ఏనుగు గుర్తు అన్ని నియోజకవర్గాలు అన్ని ఇంటికి వేయింది కావచ్చు అని చెప్పేసి ఈయన అనుకుంటాడు. కానీ వీళ్ళు మాత్రం 10 నుండి 20 ఇండ్లు లేదంటే 100 ఇండ్లలో ఒక 20 ఇండ్లు తిరిగి ప్రచారం చేసి మిగతా 80 ఇండ్లను విడిచిపెడతారు. ఇది జరిగినటువంటి ప్రచారానికి సంబంధించిన విషయం. ఇట్లా ప్రవీణ్ కుమార్ గారిని నిత్యం మోసం చేసుకుంటున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ వలన ఆయన అటు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఓడిపోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరినా కూడా ఓడిపోవడానికి కారణాలకు సంబంధించిన విషయంలో ఇవన్నీ ఉన్నాయి.
వీళ్ళందరూ ప్రచారం పేరుతోని ప్రవీణ్ కుమార్ గారితో ఫోటోలు దిగడము, వీళ్ళు నిజంగానే ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నాం అని చెప్పేసి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి వీళ్ళు అవునా అన్న, సూపర్ అన్న, మీరు గ్రేట్ అన్న అని చెప్పేసి వీళ్ళు 4 కామెంట్ల కోసం పనిచేసుకోవడం తప్ప ప్రవీణ్ కుమార్ గారిని అధికారంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఆయన ఎంత కమిట్మెంట్గా ఉంటాడో అంత కమిట్మెంట్గా ఉండడం కోసం వీళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేసింది లేదు. ఆ ప్రయత్నం కనుక జరిగితే తప్పకుండా ఆ నియోజకవర్గంలో ఆయన గెలిచేటువంటి అవకాశం ఉండదు. ఈరోజు అసెంబ్లీలో ఆయన గెలిచి ఆ సిర్పూర్ నియోజకవర్గంలో ఆయన గెలిచి ఉండేది ఈరోజు అసెంబ్లీలో కూర్చునేదంటే ఇప్పటి వరకు ఎన్నో నిధులకు సంబంధించిన విషయంలో కానీ, నియామకాలకు సంబంధించిన విషయంలో కానీ, అడ్మిషన్లకు సంబంధించిన విషయంలో కానీ, విద్యార్థులకు సంబంధించిన విషయంలో కానీ వీటన్నిటి మీద ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కదా. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ప్రవీణ్ కుమార్ గారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నాడో అంతే కమిట్మెంట్గా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. బహుజన సమాజం ముఖ్యంగా ఇది ఈరోజు ఒక మీడియా ద్వారా నేను చేయాల్సిన పనైనా మీరు చేయాల్సిన పనైనా కూడా పూర్తిగా ఇదే. ఒక్కరో ఇద్దరు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరు వచ్చేది ఉంటే ఇది అయ్యేది కాదు. వందల మంది వేల మంది తయారైపోయి ఈరోజు ఊరూరుకు మండలానికి నియోజకవర్గానికి తిరిగి బహుజనవాదాన్ని ప్రచారం చేసుకుంటే తప్ప ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ కాలేరు. కాబట్టి మళ్ళీ 5 ఏళ్ల వరకు ఖాళీగా ఉండి 5 ఏళ్ల తర్వాత వచ్చి నేను అభ్యర్థిని నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం కాకుండా 5 ఏళ్ల తర్వాత నిన్ను గుర్తించి టికెట్ ఇచ్చేటట్టుగా నువ్వు తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక గ్రామంలోకి పోయి ప్రచారం చేసేటప్పుడు కనీసం ఆ గ్రామానికి సంబంధించిన ఒక 10 మందిని కూర్చోబెట్టుకుని ఆ 10 మందిని ముందు పెట్టి వాళ్ళతోని ఇంకో పలానా ఇల్లు మనది, పలానా ఇల్లు వీళ్ళది, పలానా ఇల్లు కాంగ్రెస్ వాళ్ళది, ఇంకో ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయి మనం టికెట్లు అడుగుదాము వాళ్ళ తలలోకి దండం పెడదామని చెప్పేసి ఆయన దగ్గరుండి తీసుకోవాల్సిన వ్యక్తులు అక్కడ ఉండకుండా కేవలం ఒక గుంపులాగా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే సిర్పూర్ కాగజ్ నగర్లో నా మిత్రుడు, సిర్పూర్ నియోజకవర్గంలో నా మిత్రుడు ఎన్నికలకు 3 రోజుల ముందు నేను ఫోన్ చేసి తమ్ముడు ఏ విధంగా ఉంది, ఎట్లుంది, మరి ప్రచారానికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుందని అంటే అన్న మొన్న మా ఊరుకు ప్రచారానికి వచ్చారు, నేను మా అక్క ఇద్దరం కలిసి ప్రవీణ్ కుమార్ సార్ని కలుద్దామని చెప్పేసి ప్రచారం జరుగుతున్నటువంటి ఊర్లోకి పోయి మేము కలుద్దామని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి కలుస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఫోర్స్ వాళ్ళు బీవీఎఫ్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతితో నెట్టేయడం అంట. నెట్టేసినంత క్రమంలో ఆ అమ్మాయి అబ్బాయి సార్ మేము సార్తో ఒక ఫోటో దిద్దాం సార్ అని చెప్పేసి అన్న కూడా వాళ్ళు కనీసం సార్ దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ క్రమంలో కనీసం ఆ వ్యక్తి ఆయన కలిసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అత్యంత దారుణమైన విషయం ఏంటి అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన విషయంలో ఓటేస్తున్నావా లేదా అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ తల్లికి ఫోన్ చేసి అమ్మ ఇలా ప్రచారం జరిగిందా, మీ ఊర్లో ఎట్లా జరిగిందంటే మొన్న సారాచిపోయిన బిడ్డ రాత్రిపూట పలానా దగ్గర నిలబడి మాట్లాడండి మేము అందరం చూసినాం అని చెప్పేసి చెప్తే ఓకే అమ్మ మరి ఓటేస్తున్నావా అని అంటే బిడ్డ ఏం గుర్తు బిడ్డ మనది అని చెప్పేసి అడిగింది. అమ్మ మనది ఏనుగు గుర్తుకు సంబంధించిన విషయం అమ్మ, అది సార్ కూడా ఏనుగు గుర్తు మీద నిలబడతానని చెప్పేసి అడిగితే అంటే ఇక్కడ ప్రచారం ఏం చేసిరంటే ఆర్ఎస్పీ అని ప్రచారం చేసిరు తప్ప ఎక్కడ కూడా ఏనుగు గుర్తు కొట్టేద్దాం. చివరికి అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చూడండి కేసీఆర్ లాంటి వాడు కూడా కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు ఎత్తకుండా పూర్తిగా ఎక్కడికి పోయినా కూడా గుర్తులో గుర్తుంచుకో రామక, కారును గుర్తుంచుకో రామక అని చెప్పేసి ఆ పాట వేయించి కేవలం ఒక సాధారణ మహిళలు పాడేటువంటి సాంగ్ను అంత పెద్ద హైలైట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే గుర్తు పోవాలి తప్ప మనిషి కాదు. ఇప్పుడు గుర్తు గుండెలో పోవాలి, కారు గుర్తు పోవాలి జనాలకే. ఈ నన్ను పొగిడే పాటలు కేసీఆర్ను మెచ్చుకుంటూ కేటీఆర్ను మెచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీని మెచ్చుకుంటూ 100 పాటలు రాసినా కూడా అవన్నీ పక్క పెట్టురు అబ్బాయి. ఇంకో ఈ కారు గుర్తు పాట మంచిగా ఉన్నది, ఈ ఆడలు వాడింది, ఈ పాట పంపిరని చెప్పేసి కేసీఆర్ కూడా మా పాటను హైలైట్ చేయమని చెప్పేసి చెప్పేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఎన్నికలప్పుడు పోవాల్సింది మనుషులు కాదు గుర్తులు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా విషయాల్లో ప్రవీణ్ కుమార్ గారికి మొసమర్రకుండా ఎక్కడ కూడా మొసమర్రకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పటికైనా ఆయన బహుజనవాదం కోసం ఎంతో ప్రయత్నం చేసిండు. కనీసం నేను ఈ బహుజన సమాజ పార్టీలో ఉండడం కన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంతో కొంత రాజకీయంగా పలుకుబడి సంపాదించి రాజకీయంగా నలుగురిని ఎదగనిచ్చి అందరం కలిసి బహుజనవాదం కోసం పనిచేస్తే పనిచేస్తుందా అని చెప్పేసి ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరితే కూడా మీరు అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే ఫోటోలు దిగి రాజకీయం చేద్దామనే ఆలోచనకి దయచేసి బయటపడండి. మీ పదవుల కోసం మీరు స్థానికంగా గొప్ప లీడర్లమని చూపించుకోవడం కోసం మీరు స్థానికంగా మీరు సోషల్ మీడియాలో పెట్టి అయ్యో సూపర్ అని చెప్పేసి కామెంట్లు పెట్టించుకోవడం కోసం చేసేటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రవీణ్ కుమార్ గ్రాఫ్ను తగ్గించేటువంటి ప్రయత్నాలు తప్ప ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ గారికి మీరు సపోర్ట్ చేసినట్టు కాదు. దయచేసి ఈ విషయాలన్నింటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి స్థాయిలో ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 2,30,000 ఓట్లని 2,20,000 ఓట్లని బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి వేయించలేదు. రేపు పొద్దుగాల ఆయన ఇంకేదన్నా అవకాశం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎంపీగా మొన్న బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఓడిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. కానీ రేపటి రోజున ఈ సమాజంలో ఆయన మళ్ళీ ఈయననే బహుజనవాదానికి పనికొచ్చే వ్యక్తి అని చెప్పేసి ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి జైలుకు పోయిండు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నుండి ఎన్నో హింసకు గురి అయ్యి ఈరోజు ఆయన ఎంపీగా గెలిచిండు. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండియా కూటమి కానీ ఏ కూటమి కానీ ఆఖరికి అక్కడ ఉన్న బహుజన సమాజ్ పార్టీ మాయావతి గారు కూడా ఆయనకు సపోర్ట్ చేయకపోయినా కూడా ఆయన ఈరోజు ఆయన పార్టీ నుండి నిలబడి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్న రోజుల్లో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకుంటే ఆయన చుట్టూ పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆయన చుట్టూ ఫోటోలు దిగి సోషల్ మీడియా కోసం పనిచేయడం, సోషల్ మీడియాలో మీరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడం కోసం, మీరు యూట్యూబ్లో ఛానల్లో వీడియోలు పెట్టుకోవడం కోసం మీరు కేవలం ఆయనను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం దయచేసి ఈ టీం ఏదైతే ఉందో ఆ టీంని మార్చుకోవాల్సిన అవసరం కూడా ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయం చేసేటప్పుడు మనం రాజకీయాలు ఎక్కడ ఏం జరిగింది, దాన్ని ఎట్లా స్పందించాలి, దాన్ని ఎట్లా వైరల్ చేయాలి, దాన్ని అడ్డం పెట్టుకొని మనం రాజకీయంగా ఎట్లా ఎదగాలనే ఆలోచన తప్పించి వేరే ఆలోచన ఉండదు. ఈరోజు ఎమ్మెల్సీగా ఒక విద్యార్థి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోవడం జరిగింది, బల్మూరి వెంకట్. ఆయన ఏం చేసిండు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఎక్కడ కనబడితే అక్కడ పోయి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి, రాష్ట్రాలు చేసి, గొడవలు చేసి ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా పదవి పొందిండు. ఆయన కన్నా గొప్పగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పనిచేసారు కావచ్చు. కానీ కులం పరంగా చూసుకున్నట్లయితే ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఏ పదవి ఇవ్వాలనేది పూర్తి స్థాయిలో పార్టీలు చూసుకుంటాయి. కాబట్టి మనకు టికెట్లు మనకు అవకాశాలు వచ్చే దగ్గరనే తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశం వచ్చిన వ్యక్తిని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దయచేసి మేధావి వర్గానికి సంబంధించిన విషయంలో మాట్లాడుకోవాల్సిన అంశం కూడా ఒకటి ఉంది. అయ్యా మేధావులారా, దండం మీకు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు మీరంతా తెలంగాణ సాధించింది కాబట్టి కేసీఆర్ని గెలిపించుకుందామని చెప్పేసి నినాదాలు ఇచ్చారు. కేసీఆర్ గెలిచిండు. కేసీఆర్ ఒకవేళ గెలిచేది ఉంటే ఆయన దురతనం ఎట్లా చూపిస్తాడో మీకు ముందు తెలియదా? మీకు ముందు తెలియకపోతే మీరు మేధావులు ఎట్లయ్యారు? మీ అందరికీ తెలుసు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేది ఉంటే అప్పటికే ఆకుల భూమయ్య లాంటి వాళ్ళు ఎంతోమంది మేధావులు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని చెప్పేసి పోరాడుతూ ఉంటే, ఇటు విమలక్క లాంటి వాళ్ళు ఎంతోమంది బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరి మాటలు కాదని చెప్పేసి రాజకీయాల కోసం కేవలం భౌగోళిక తెలంగాణ కావాలని చెప్పేసి కేసీఆర్ను అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మీరందరూ చేసిర్రు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ దొంగ లంగా అని చెప్పేసి కేసీఆర్ను గద్దె దించిర్రు. రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిర్రు. రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిన తర్వాత కూడా ఏమైంది? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చేంటే రెడ్డి సామాజిక వర్గ బల్బును చూపిస్తారనే విషయం మీకు తెలియదా? ఈరోజు మీరు అందరూ కలిసి రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి 6 నెలలు గడవకముందే రేవంత్ రెడ్డి కూడా ప్రజాస్వామిక తెలంగాణ కోసం పనిచేయలేడు, రేవంత్ రెడ్డి కూడా దొంగనే, రేవంత్ రెడ్డి కూడా రెడ్డి కులాన్ని భుజాన మోస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి దొంగ లంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలవకముందే ఎలక్షన్లకు 6 నెలల ముందే ఈ రాష్ట్రాన్ని విలమలు రెడ్డిలు మాత్రమే ఏలుతారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయిర్రా? రెడ్డిలదే రాజ్యం అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయిర్రా? మరి అట్లాంటి మాటలు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డిని తీసుకొని ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు మళ్ళీ కేసీఆర్ దొంగ అని చెప్పేసి మాట్లాడారు, రేవంత్ రెడ్డి దొంగ అంటున్నారు. మరి మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎవరికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక్క సీటు ఉన్నటువంటి అసెంబ్లీ సీట్ నుండి ఒక్క అసెంబ్లీ సీట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎట్లా గెలిచింది 8 అసెంబ్లీ స్థానాలు? కేవలం 3 సీట్లకు సంబంధించిన 3 సీట్లకే పరిమితమైనటువంటి ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో ఈరోజు 8 సీట్లను ఎట్లా గెలిచింది? ఎక్కడెక్కడ మనం మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ మీద మనం చూపించినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అనేది వ్యతిరేకత వచ్చినటువంటి ఓట్లను మీరు ఎవరికి వేయన్నో చూపించకుండా కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత చూపించడం వల్ల ఈరోజు ఆ వ్యతిరేకత ఓట్లన్నీ బీజేపీకి మలుతున్న విషయాన్ని కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేధావి వర్గం ఏదైతే ఉందో ఆ మేధావి వర్గం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి బహుజన సమాజ్ పార్టీని నెత్తినెత్తుకున్నప్పుడు మీరు ఆయనకు సపోర్ట్ చేసింది లేదు. ఆయన రాజకీయంలో నుండి వేరే పార్టీలో మారినప్పుడు తిట్టేటువంటి ప్రయత్నం అయితే చేసిర్రు, ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే చేసిర్రు. కానీ బురద జల్లేకి సంబంధించిన విషయంలో మీరు ఇప్పటికైనా చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి అది మేధావి వర్గం ఏదైతే ఉందో మేధావి వర్గం దయచేసి మీరు చెప్పండి, ఎవరికి ఓటు వేయాలి? మళ్ళీ కిషన్ రెడ్డిని గెలిపిస్తుందామా, లేదంటే బండి సంజయ్ని అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడదామా, లేదంటే ఈటలైన తీసుకుపోయి అధికారంలో కూర్చోబెడదాం? ఎవరిని కూర్చోబెడదాం? బీఆర్ఎస్ దొంగ కాంగ్రెస్ దొంగ అయితే మీరు బీజేపీని ఎత్తుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నారా?
ప్రత్యామ్నాయం లేకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు ఏవైతేనే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆ రోజు అగ్గిపెట్ట దొరికినటువంటి శ్రీకాంతాచారి అమరుడైండు, అగ్గిపెట్ట దొరకకుండా నాటకం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు ఈరోజు మంత్రి అయిండు. మరి అట్లనే ఆ రోజు వందల ఉపన్యాసాలు, వేల ఉపన్యాసాలు ఇచ్చి వందల మంది ప్రాణాలు తీసినటువంటి మీరు ఉపన్యాసాల పేరుతో ఈరోజు ఎంతమంది ప్రాణాలు ఇద్దామనుకుంటున్నారు? దయచేసి ఈ విషయంలో మీరు మేధావి వర్గం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇదన్నీ చేయకుండా మీరు మళ్ళీ కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టి పూర్తిగా ఓట్లు మొత్తాన్ని బీజేపీకి పడేటువంటి ప్రయత్నం చేయించద్దు. దయచేసి మేధావులారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ చూస్తున్నానండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.